ఇక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కిర్లంపూడి మండలంలో పర్యటించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి కిష్టవరం వద్ద పోలారం ఎడమ కాలువలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం జగ్గంపేట మండలం రామవరం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను సందర్శించి పనుల పురోగతిపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం నుంచి ఏలేరు ఆయకట్టు, ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈ రోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ కూడా మేము కూడా చూసాం. 18 కిలోమీటర్లు పొడవున ఆ కెనాల్ మీదుగానే మేము పైనుంచి చూస్తే ఎక్కడికక్కడ సిల్ట్ పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా కొద్దిగా అడ్డులుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అందుకే ఏలేరు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 18 కిలోమీటర్లో కూడా డీసిల్టింగ్ ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు తయారు చేయండి. 8 టీఎంసీలు మాత్రమే ఉంది, 8 టీఎంసీలు నీరుంది, మాకు ఎందుకు ఎవరు అనేటువంటి విధంగా కొంతమంది గొడ్డల పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, ఇంకా పైన ఉన్నటువంటి 2 టీఎంసీల నీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అటు ఏదైతే విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, మనకున్నది అక్కడ 2 టీఎంసీ. ఇటువంటి పరిస్థితుల్లో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి నీరు ఇస్తున్నాము అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు చొరవ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఆదేశాలు. అందుకే ఇతరత్ర మార్గాలు కూడా అన్వేషించమని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట మన పోలవరం కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి మనం 57వ కిలోమీటర్ దగ్గర ఆఫ్ టేక్ ఒకటి నిర్మాణం చేస్తున్నాం. అంచేత లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా ఈ పురుషోత్తపట్నం వాటర్ తీసుకుని ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి కూడా ఆఫ్ టేక్ ద్వారా ఏలేరు రిజర్వాయర్కి కూడా నీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చాం. అక్కడ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయానికల్లా అవి క్లియర్ చేసి ఇంకా బ్యాలెన్స్ పనులు ఏమన్నా ఉంటే సీజన్ అయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటాం. ఇక డిఎస్సీ అంశంపైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపడుతున్న నిరసనలు పూర్తిగా అవాస్తవమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. డిఎస్సీపై చర్చకు రావాలంటూ మంత్రి నారా లోకేష్ పలుమార్లు బహిరంగ సవాల్ విసిరినా వైసీపీ అధినేత జగన్ స్పందించడం లేదని అన్నారు. ఇదే సమయంలో రాజమహేంద్రవరం నగరంలో సీఎం సహాయనిధి ద్వారా వందలాది మంది ఆర్థిక సహాయం అందించామని, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చొరవతో మోరంపూడి ఫ్లైఓవర్ పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా లోకేష్ గారు ఒకవైపు ఒక హీరోగా ఆయన కనబడతా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా డిఎస్సి తీయకుండా యువతని మోసం చేసి మబ్బి పెట్టి ఒక విలన్ కింద యువత అందరి దృష్టిలో ఉన్న వ్యక్తి, అంటే ఒక హీరో లోకేష్ గా విలన్గా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ చేసుకుంటుంటే మధ్యలో కమీడియన్గా నేనున్నాను కమాన్ లోకేష్ అంటున్నాడు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్. అంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ వేసేసినట్లు నేనున్నాను దూరుతాడు అన్నిట్లో. 5 ఏళ్ళు ఎప్పుడైనా డిఎస్సి తీసారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి తీసారా? తీయనప్పుడు లేకపోతే నోరులు ఈరోజు డిఎస్సి తీసి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటే మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అని అంటే
యువత ఇది గమనించట్లేదని మీరు అనుకుంటే అది మీ అవివేకం. యువత అన్ని గమనిస్తున్నారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ఏది ఇవ్వలేదన్నది గమనిస్తున్నారు. మీరు తప్పులు జరిగినాయి అంటున్నారు. కమాన్, ఓపెన్ ఛాలెంజ్ ని ఇప్పటికి 3 సార్లు లోకేష్ గారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గర ఉంటే వాస్తవాలు తీసుకొని రండి, చర్చిద్దాం. తప్పని మీరు ఏదైనా రుజువు చేయగలిగితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. అవన్నీ వదిలేసి ఉద్యమ బాట పట్టేమో అని అంటున్నారు. దేనికి? 1, 2 కాకుండా, ఎవరో 2, 3 కాకుండా అధిక శాతం ఎవరైనా వచ్చి ఎస్ మాకు అన్యాయం జరిగిందని అయినా చెప్పారా? డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన నిరసన కార్యక్రమం వారితోటే అని చెప్పారు, యువతతోటే అని చెప్పారు. ఎవరైనా వచ్చి మీతోటి చేశారా? మీ కార్యకర్తలు, మీరు నాయకులు కాకుండా ఇంకెవరైనా కనబడుతున్నారా నిరసన కార్యక్రమం? ఇప్పటికే కడప జిల్లా పొద్దుటూరులో పర్యటించిన ఎమ్మెల్యే నంద్యాల వరదాలు రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని లోన్ ఇవ్వాలని కొంతమంది కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఇప్పటివరకు స్పందించకపోవడం పైన ఫైర్ అయ్యారు. ప్రజల పనులు చేసేందుకే మీకు జీతాలు ఇస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పట్టణాల ఎండకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 27వ వార్డులో రవి అనే వాళ్ళకు 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 పోర్షన్లుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డిఏ గారికి చెప్పి వీళ్ళిద్దరికి కొత్త ఇల్లు ఇప్పిస్తాము. 2 ఇళ్ళు కట్టుకున్నామని చెప్తాము. 2.5 లక్షలు, 2 లక్షల 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు డబ్బులు ఇస్తాము. వాళ్ళని వెంటనే డిఏ గారిని పిలిపించి ఇక్కడ ఇంటిని చూసిపోయి శాంక్షన్ చేయమని చెప్పి పీడీ గారితో చెప్పి వెంటనే శాంక్షన్ చేయిస్తాం. శాంక్షన్ చేయిస్తానగానే వీళ్ళు కట్టుకోవాల్సింది. ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూల్స్ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు బస్సులు నడిపితే సహించేది లేదని, ప్రయాణికులతో చెలగాటమాడితే రోడ్లపైన అడ్డుకుంటామని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. అనంతపురం నుంచి హైదరాబాద్కు 300 రూపాయలకే ప్రయాణికులను ఎలా తీసుకువెళతారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ రవాణా చేస్తూ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. 300కు హైదరాబాద్ అనంతపురం నుంచి అనంతపురం చెప్తానా ఫ్యాషన్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొట్టారా? 1,65 లక్షలు 65 లక్షలు పెట్టి కొట్టా ఓర్వలేదు తెచ్చి వేసుకునే అవి బస్సు కూడా పెట్టండి. ఆ ఫోటోలు అంటే ఈ ఫోటోలు రెడీ అయినాయి. ఏమనుకుంటున్నారు? అవి ఎన్నో వీరాలు ఉంటాయి. ఓపిక లేదు, ఉన్నారని తెచ్చిన ఈ రక్తం రే డీజల్ రా ఇది రక్తము. ప్రతి ఒక్కరిని జైని అడగండి, రామచంద్రాన్ని అడగండి. రోజు మాట్లాడితేనే నాకు అయ్యా ఎట్లున్నారు, ఏమున్నారు, ఎట్లున్నారు, దయచేసి దమా చేస్తారా? ఏం చేస్తారా? మీరు ఇస్తే ఇచ్చుకోండి, మేము ఎవరు ఆశపడలేదు. ఆడకాలు ఈడకాలంటే వచ్చడే లేదు. నెల టైం అంతలో పాడైపోతారు లేరా? నువ్వు జగన్ యాడికి వచ్చినావురా? ప్రమాణం ఉన్నావు, తగ్గించు. ఏమో ఆడవిడికి సంపాదించి చేస్తారులే, సంపాదించేస్తారా? నేను 420 కోట్లు కొడుకున్నారా జగన్ టైంలో? ఒకసారి రాకూడదు నా దగ్గర రాకుండా నాకేం కాదు. ప్రమాణం దేవుడు నా పిల్లలతో కొత్త బస్సు వస్తే పైకి కూడా ఎక్కలేదండి. నా ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏమైతుందో కూడా తెలియదు నాకే. నేనే ఛార్జర్లు పెట్టుకుంటాను. ఆడదిస్తాము ఈడదిస్తామంటే కాదు. ఫ్లెక్స్ బస్ 99 రూపాయలు తీసుకెళ్తాడా? ఎందుకు తిప్పాలో మీరు ఆర్థిక తిప్పుకో. దట్ ఇస్ మై కాంపిటీటర్. బస్సు ఓనర్ల కాంపిటీటర్ నాశనం చేస్తాడు వాడు. మీకు ఛాలెంజ్ రా, తీయని చెప్పు. ఇక కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపైన పిఠాపురం నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు క్షీరాభిషేకం నిర్వహించారు. పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగునీటి కొరత ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను ఫైర్మెన్ కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా ఇరిగేషన్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాలు, జిల్లా అధికారుల సమన్వయంతో
నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏ ఒక్క రైతు కూడా పంట వేసుకోవడానికి కానీ పంట పండించుకోవడానికి కానీ ఎవరో భయపడవలసినటువంటి అవసరం లేదు. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ప్రతి నిమిషం ఆలోచన చేస్తా ఉన్నారు. నిజానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్లో నీటి శాతం ద్వారా పంట పండించలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారితో, అలాగే ఇరిగేషన్ అధికారులతో, అగ్రికల్చర్ అధికారులతో, అన్ని శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం తరఫున కానీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ రైతుల కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వంతో అనుమతి పొంది ఈ రైతుల పక్షాన నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు భయపడవలసిన అవసరం లేదు. ఇటుగా గోదావరికి వరద పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇవాళ రాత్రికి ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు అవకాశం ఉందని కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 17 మండలాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టు నైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clock రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈస్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం వాళ్ళ మండలంలో జీ పెద్దపూడి దగ్గర యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. సెకండ్ లెవెల్కి రఫ్లీ అరౌండ్ 32 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అరౌండ్ 6 to 7 మండల్స్ అక్రాస్లో. అలా ఈచ్ హ్యాబిటేషన్ వైజ్ కూడా మేము ఆల్రెడీ డేటా తీసుకోవడం జరిగింది. కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. హై అలర్ట్గా ఉంటారు. అండ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ వెంచర్ ఇన్ టు ద వాటర్స్. ఎక్కడైతే మనకి మేజర్గా పంటతో క్రాస్ చేస్తున్నారు, కోటిపల్లి కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, మనకి ఇక్కడ సోంపల్లి దగ్గర కొన్ని క్రాస్ చేస్తున్నారు, అవన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. అంతా అలర్ట్గా ఉన్నారండి. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఇష్యూస్ జస్ట్ లెట్ us know, we'll try to resolve, but all the precautions are done. But by today evening, tomorrow సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా అది ఎస్కలేట్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ అపాన్ ద రెయిన్ఫాల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మహారాష్ట్ర, దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్. మనకి ఇటుగా ప్రకాశం జిల్లాలో కీలకమైన పులిసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టు పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంట సొరంగంలోకి వెళ్లిన కలెక్టర్ టీబీఎం, డిస్మాండ్లింగ్, టన్నెల్ లైనింగ్, గ్యాంట్రీ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టీబీఎం తొలగింపు పనుల్లో మరో 10 మీటర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పులిసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులోని టనెల్ 2, టనెల్ 1ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా పనులు జరుగుతున్నటువంటి ఈ టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి 10 మీటర్ల వరకు సంబంధించి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సంబంధిత అధికారులు వివరించడం జరిగింది. దాదాపు 10 మీటర్ల వరకు ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. దీనిని కూడా వీలైనంత వేగంగా డిస్మాంట్లింగ్, వెల్డింగ్ ద్వారా ఫుల్ షేప్ లో కంప్లీట్ చేయడానికి వారు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే లైనింగ్ వర్క్స్ ఏవైతే మనము గత 2 నెలలుగా ప్రత్యేకంగా పరిశీలిస్తూ స్పీడప్ చేస్తున్నామో, ఈ లైనింగ్ వర్క్స్ దాదాపు 2000 నుంచి కేవలం 460 మీటర్స్ ఈ రోజు వరకు రావడం జరిగింది. ఈ 460 మీటర్లను కూడా వచ్చే 15 రోజుల్లో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెలుగొండ ప్రాజెక్టును అన్ని విధాలుగా మరి ఈ ఆగస్టు 31 కల్లా పూర్తి చేయడానికి ప్రాజెక్టు పనులు
ఇప్పటికే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న వేళ ఆ చారిత్రక ఘట్టాన్ని బంగారంలో చిరస్థాయిగా నిలిపారు ఓ సూక్ష్మ కళాకారుడు. కేవలం 80 మిల్లీగ్రాముల బంగారంతో గుండు సూది మీద నిలిచేంత చిన్న పరిణామంలో భోగాపురం ఎయిర్పోర్టు గోల్డెన్ లోగోను రూపొందించిన అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన అంతర్జాతీయ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆ అరుదైన స్వర్ణ నమూనాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి బహుమతిగా అందిస్తానని ఆయన తెలిపారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది సగర్వంగా జాతికి అంకితం కానున్నది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి చేతుల మీదుగా ఈ యొక్క జాతికి అంకితం కానుంది. దీనికోసం కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ చక్కనైన కార్యక్రమాన్ని చేసి ప్రజల యొక్క మనసుని, ఆనందాన్ని హద్దులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇందులో మనం చెప్పుకోదగ్గ విషయంలో మరొకటి ఏమిటంటే, మన శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చాలా కృషి చేశారు. ఆయన కృషికి ఒక అద్భుతమైన బహుమతి తయారు చేయాలని సూక్ష్మ కళాకారుడు ఆలోచించి అతి చిన్న సూక్ష్మ విమాన లోగోని భోగాపురం ఎయిర్పోర్ట్ అని చక్కనైన లోగోని తయారు చేశాను. దీనికి ఎటువంటి అతుకులు లేకుండా తయారు చేయడం అనేది దీని ప్రత్యేకత. ఇది ఎత్తు కేవలం 1 సెంటీమీటర్న్నర, వెడల్పు 1 సెంటీమీటర్న్నర, కేవలం 80 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేయడం జరిగింది. దీనికి ఎటువంటి అతుకులు లేవు. దీని తయారీకి 2.5 గంటల సమయం పెట్టింది. దీన్ని త్వరలోనే కేంద్ర విమాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి స్వగృహాన్ని తీసుకెళ్లి అందజేయడం జరుగుతుంది. మా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతపైన అవగాహన పెంచడంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని మిక్స్డ్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 150 ఇళ్లను తనిఖీ చేసి పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, హెల్మెట్ వినియోగం, మొబైల్ భద్రతపైన ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. తిరుపతి నగరంలో ఓ రైస్ మార్ట్ యజమాని ఏర్పాటు చేసిన చిన్న పాంప్లెట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎలినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, తద్వారా భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడవచ్చునంటూ ఆయన పాంప్లెట్లో పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు ముందుగానే తమ అవసరాలకు సరిపడా బియ్యాన్ని నిల్వ చేసుకోవాలని సూచించారు. అయితే ఈ ప్రకటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా ఇది నిజంగా ముందస్తు హెచ్చరిక లేక వ్యాపార వ్యూహమా అనే చర్చ సాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. చాలా విషయాలు చెప్తారు. ముఖ్యంగా ఎక్కడైనా ఏదైతే ల్యాండ్ తీసి పెట్టుకోవాలా, లేదంటే ఎల్ఐసి పాలసీ సేవ్ చేసి పెట్టుకోవాలా, దీంతోపాటు బంగారం కొని పెట్టుకుంటే భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడతాయని చెప్పి మనం అనేక మాటలు ఉంటాం. తాజాగా కూడా తిరుపతిలో బైరాగపేటలోని ఎస్విసి మార్ట్, రైస్ మార్ట్ ఏదైతే ఉందో ఆ మార్ట్లో ఒక బ్యానర్ మనకు వినూత్నంగా కనబడుతుంది. ఏదైతే కూడా చూస్తే బియ్యం ధరలు అమాంతంగా కూడా పెరిగే నేపథ్యంలో ముందుగానే బియ్యం కొని పెట్టుకోండి అనే ఒక బ్యానర్ని ఏర్పాటు చేయడం. అదేవిధంగా సంబంధించి ఈ పక్క చూసుకోవచ్చు, వినియోగదారులకు ముఖ్య మనవి ఎల్ నైన్ ఎఫెక్ట్, వర్షాలు లేకపోవడం, అధిక వేడి, పంటలు పండక, ధాన్యం దొరక్క, మిగిలిన రైతుల వద్ద ఉన్న ధాన్యం ధర పెరిగిన వడ్ల ధరలను బట్టి మిల్లు వారు ధరలను నిర్ణయిస్తున్నారని చెప్పి కూడా ఈ ఎస్విఎస్ రైస్ మార్ట్ వాళ్ళు ఒక ప్రత్యేకంగా కూడా బ్యానర్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి కస్టమర్లను కూడా ఆకర్షించే విధంగా కూడా చూస్తున్నారు. అయితే ఎందుకోసం ఈ బ్యానర్లను ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్పి కూడా ఆ ఎస్విఎస్ రైట్ మార్ట్ ఓనరు భార్గవ్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడతాం. ఏం సార్, ఎందుకోసం ఈ విధంగా ఏర్పాటు చేశారు? సహజంగా జరిగే ప్రక్రియ అండి. పంటలు పండుతాయి, అది నిల్వలు అయిపోయేటప్పటికి మళ్ళీ పంటలు పండుతాయి, ధరలు అదుపులో ఉంటాయండి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఆ ఎల్నినో ఎఫెక్ట్ అంటే మరి తెలియదు, అందు వేడి గాలులు, వర్షాలు లేకపోవడం, పంటలు పండకపోవడం, ఈ కారణాలు ఉండడం వల్ల తెలంగాణలోను, ఆంధ్రాలోనూ కూడా, కర్ణాటకలో కూడానండి మన మేజర్గా సన్న బియ్యం, మంచి బియ్యం పండే రాష్ట్రాల్లోనే ఈ వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండట్లేదని రైతులు చెప్తున్నారు. రైతులు వర్షాలు వస్తే పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే పంటలు వేసారో రైతుల వద్ద ఉన్న మిగిలిన ధాన్యం కూడా వాళ్ళు బయటకు తీస్తారండి. ధరలు అదుపులో ఉంటాయి.
ఇప్పుడు అసలు రైస్ మిల్లర్లకి ధాన్యమే దొరకడం లేదని గొడవ చేస్తున్నారండి. ధాన్యం దొరక్క చాలామంది రైస్ మిల్లర్లు మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఏంటంటే ధాన్యం ఉంటే మన ధరలు అదుపులో ఉంటాయి. ధాన్యం దొరకని పరిస్థితులు ఏం చేసుకున్న వాటికి డిమాండ్ ఏర్పడుతుంది, చూస్తుంది, నిల్వలు ఉన్న వాళ్ళపైన కంట్రోల్ చేస్తుంది. సో రైతుల దగ్గర ఉన్న ధాన్యమే అరాకొర ఉన్న ధాన్యం ధరను బట్టి ధరలను నిర్ణయించబడుతున్నాయండి. అంటే ప్రధానంగా వర్షాలు ఒకటే వర్షాలు ఒకటే సార్, వర్షాలు లేవు, పంటలు లేవు. కనీసం బోర్లు కూడా నీళ్లు లేవని తెలంగాణ రాష్ట్రంలో అయితే 10% పంటలు వేశారు సార్ బోర్లలో పండిద్దామని. ఆ 10% పంటలు కూడా వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెప్తున్నారు సార్. మనకి ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా మనకి రైస్ వచ్చినా సన్న రకాలకు మాత్రం ఆంధ్ర తెలంగాణ ఉన్న సన్న రకాలు మాత్రమే డిమాండ్ పెరిగింది. పావు రకాలు మాత్రం 40-45 రూపాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి సార్. ఇంకోటి కూడా వేశారు, బంగారు బాతులే మాకు బంగారు గుడ్లు ఆ మాత్రమే కావాలని చెప్పి కూడా ఇంకో బ్యాన్ వేశారు. అంటే కొంతమంది వినియోగదారులు మేము ధరలు పెంచామనుకుంటున్నారు. మేము ధరలు పెంచలేదు సార్. మాకు మిల్లర్లు ఇచ్చేదాన్ని బట్టి మేము బస్తాకి 25 రూపాయలు 30 రూపాయలు పెట్టుకుని అమ్ముతాం. మేము వినియోగదారులు చెడగొట్టాలని ఎవరు అనుకోం కదా. ముఖ్యంగా మిల్లర్లు కూడా అంటే ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర తక్కువ ధర తీసుకొని మిల్లర్లు స్టాక్ ఉంచుకొని కూడా ఈ విధంగా చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తుంది. లేదు సార్ మిల్లర్లు ఎప్పుడు కూడా వాళ్ళ ఒకప్పుడండి స్టాక్ పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి మిల్లర్కి వాళ్ళ సొంత బ్రాండ్ వేసుకుంటున్నారు. సొంత బ్రాండ్ వేసుకుని రేట్లు పెంచారనుకోండి, ఆ బ్రాండ్ ఇమేజ్ పోతుందన్న భయంతో మిల్లర్లు కూడా ఆ విధానానికి ఎప్పుడో స్వస్తి చెప్పారు. మిల్లర్లు అయితే ఆ పరిస్థితి ఎవరు చేయడం లేదు సార్. అంటే దీనికి సంబంధించి ఇటు మీరు ప్రభుత్వాన్ని అదేవిధంగా కస్టమర్లకి ఏం విజ్ఞప్తి చేస్తారు? విజ్ఞప్తి చేసేది ఏంటంటే సార్ ఉన్నప్పుడు కొనిపెట్టుకోండి సార్. సన్న బియ్యాలు కావాలన్న వాళ్ళు మాత్రం కొనిపెట్టుకోండి. ముతక బియ్యాలు కూడా మేము ముతక బియ్యాలు అయితే మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి సార్. బియ్యం దొరకపోవడం అనేది పరిస్థితి ఉండదు. బావ బియ్యాలు కావాలంటే ఇప్పుడైనా దొరుకుతాయి సార్. సన్న బియ్యాలకి డిమాండ్ ఏర్పడుతుంది. అందరూ సన్న బియ్యం కోరుకోవడం నా తప్పని నేను అంటాను. చూశారు కదా, ఏదైతే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించి కూడా ముఖ్యంగా తిరుపతి వాళ్ళు కూడా సన్న బియ్యానికి ఎక్కువ అలవాటు పడి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ముందస్తుగానే ఈ బియ్యాన్ని కూడా కొనుగోలు చేసుకొని పెట్టుకోండి అని చెప్పి కూడా ఏదైతే కూడా ఈ సంబంధించి ఎస్విఎస్ మార్ట్ రైస్ మార్ట్ ఓనర్ అయితే కూడా ముందుగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి కూడా చూసుకుంటే అనేక ప్రాంతాల్లో ఈ ఏదైతే సంబంధించి ఎల్-నినో ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగా ప్రభావం ఉండడంతో అది కూడా ఆ భూ వాతావరణంలో కూడా వేడి ఎక్కువగా ఉండడం చేత కూడా చాలా చోట్ల కూడా పంటలు పండక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మిల్లర్లకు కూడా ఇటు ధాన్యం అందకపోవడంతో కూడా ఇటు ఏదైతే ఈ రైస్ మార్ట్లు కూడా బియ్యం అందలేని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ బియ్యం కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగా కూడా వాటిని కూడా కొనిపెట్టుకోండి అని చెప్పి కూడా ఇక్కడ తిరుపతిలోనే ఉన్నటువంటి ఎస్విఎస్ రైస్ మార్ట్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్టి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.